आनंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु श्री ताजुद्दीन बाबा महाराज की जय। गुरुदेव दत्तं। ताजुद्दीन బాబా జీవిత విధానంలో ఆయన దగ్గరికి వచ్చే ప్రతి ఒక్క భక్తుల యొక్క కోరికను నెరవేరుస్తూ వారిని సన్మార్గం వైపు తీసుకురావడానికి చాలా ప్రయత్నించేవాడు. ఎంతగా అంటే మృత్యువాతలో పడిపోయే వాడిని కూడా మృత్యువుని రచించాడు. ఇదే బాంబే నుంచి ఒక సొంత పని మీద ఒక డాక్టర్ తాజుద్దీన్ బాబా దగ్గరకు వచ్చాడు. ఇది ఆయన పేరు అబ్దుల్ మజీద్ తాజుద్దీన్ బాబా దగ్గరకు వచ్చాడు. వచ్చి తను బాంబేకి వెళ్ళాలి, పని నాగపూర్ని బాంబేకి వెళ్ళాలి అని పర్మిషన్ కోసం వచ్చాడు. బాబాయ్ మౌనంగా కూర్చున్నాడు, ఏమి అనుమతి ఇవ్వలేదు. బాబా ఎందుకు ఆశించలేదా, కావాలని ఉన్నాడా, ఎందుకు చెప్పలేదా అని మరి పదే అడగడం ప్రారంభించారు. బాబాయ్ బాంబేకి వెళ్ళాలి అంటే ఆయనకు మౌనంగా ఉన్నాడు, ఏం సమాధానం చెప్పలే. చివరికి విసిగిపోయి, మా మాట లక్ష్య పెట్టకుండా నువ్వు వెళ్ళు, అయితే ఈ ఆకును మాత్రం నీ వద్ద ఉంచుకున్నాడు. ఒక ఆకు ఇచ్చాడు, చిన్న ఆకు ఆయనకి ఇచ్చాడు. ఆ మాట వెళ్తా అంటాను, సరే వెళ్తే వెళ్ళు, ఇంకేం చేస్తాను అని చెప్పి ఒక ఆకు చేతికి ఇచ్చాడు. ఆ చిన్న ఆకును దాకా ఉంచిన తర్వాత జేబులో పెట్టుకున్నాడు, బొంబాయికి ప్రయాణం అయ్యాడు. ఇప్పుడు కానీ మహాత్ముల యొక్క అనుమతి లేకుండా ఏ పని చేసినా దానివల్ల మనకి దుష్ఫలితం కలుగుతుంది. కానీ వాడి యొక్క భక్తికి పరవశుడయ్యి ఆ దుష్ఫలితాన్ని సత్ఫలితం కూడా మార్చగల సామర్థ్యం ఆ సద్గురువుకి ఉంటుంది. అది సన్నిహితుడే కదా. ఈ అబ్దుల్ బజీర్ చాలా సన్నిహితంగా మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. పిచ్చాసుపత్రి డాక్టర్లో ఉన్నాడు కదా, ఆయనే ఈయన కూడా. ఆ తర్వాత ప్రయాణం చేస్తూ పోతున్నాడు. పోయిన తర్వాత ట్రైన్ దిగాడు, భుసావల్లో దిగాడు. దిగిన తర్వాత ట్రైన్ మారాలేమో, పటాలు దాటుతూ ఉన్నాడు. పటాలు దాటుతూ ఉంటే హఠాత్తుగా ఒక రైలు ఇంజన్ ఆ పటాల మీద ఫాస్ట్గా వచ్చేసాం. అది ఇక్కడ గమనించలేదు. అది ఇంజనే కదా, పెట్టాలని రైలు కాదు. అది ఫాస్ట్గా వచ్చినప్పటికీ డాక్టరు ఆ ఇంజను కింద డాక్టర్ పడిపోయాడని ఆ పక్క ఓడి ఈ పక్క ఓడి దొరికిలేశాడు. మామూలు పట్టాలు దాటుతుంటాయి కదా, మధ్యలో రైన్ వచ్చేస్తుంది. వస్తాను ఇద్దరు గమనించలేదు. గమనించడానికి ఇద్దరికి పడిపోయాడని వేసి అందరూ అనుకున్నారు. తప్పించు, ఎందుకంటే తప్పి ఏమాత్రం అవకాశం లేదు, వెంట్రుక వాసి కూడా అలా సమయం లేదు. అందరూ పడిపోయాడు అనుకున్నారు. కానీ సరిగ్గా ఇంజన్ వచ్చి డాక్టర్ గుద్దుకు పోయే సమయంలో ఇది శుభ కోల్పోయారు. వెంటనే ఇంజన్ ఆగిపోయింది. ఎత్తగిటి వచ్చింది, మనిషిని పోతున్నాడు, ఇట్లా వచ్చింది, దగ్గరకు స్టన్ అయిపోయాడు. స్టన్ అయితే పడిపోయాడు కిందకి. పడిపోతే ఇంజన్ ఆగిపోయింది. అంత సడన్గా ఇంజన్ ఆగడానికి అవకాశం లేదు. మామూలుగా ట్రైన్ సడన్గా బ్రేక్ వేయాలండి, సడన్గా బ్రేక్ వేసారంటే బోల్తా పడిపోతుంది. పట్టాలి, చిన్న పట్టాలి కదా. బస్సు అంటే బస్సు కూడా సడన్ బ్రేక్ వేస్తేనే బోల్తా పడుతుంది, అంత పెద్ద రోడ్డు ఉంటేనే. ఇంకా పట్టాలని సడన్ బ్రేక్ అంటే తప్పిపోతుంది, సడన్ బ్రేక్ వేయడానికి అవకాశమే లేదు. కానీ కరెక్ట్గా ఇంజన్ వచ్చి ఆగిపోయింది. డ్రైవర్కి అర్థం కాదు, నేను ఆపకుండా ఇంజిన్ ఎలా ఆగింది అతనికి అర్థం కాకపోయాడు. ఆగేవాడికి గబగబా అప్పుడు బొగ్గు ఇంజిన్లే కదండి, ఇప్పుడు మాదిరిగా కరెక్ట్ కాదు కదా. వాడు బొగ్గుకు చూశాడు, బ్రేకులు లేకుండా ఇంజిన్ ఎలా ఆగిపోయింది. చూస్తేనా అది పడిపోయి ఉన్నాడు. వచ్చి అబ్బా ఈయన గొప్ప మహాత్ముడు ఉంటాడా, ఏది పడిపోయినాయి ఇంకొక మహాత్ముడే ఉంటాడని చెప్పేసి ఉంటాడని గబగబా అందరూ జనం జరిగినారు. ఇది మహిమని చెప్పేసి అనేసి, ఆహా నువ్వు వీరుడయ్యా సురుడయ్యా, చూసినావా నీ మహత్యం వల్ల ఇంజిన్ కూడా ఆగిపోయింది, కాబట్టి నువ్వు శక్తి ఉంది అని చెప్పేటప్పటికి ఏమైందంటే అతనికేం అర్థం కాదు. సురజ పడిపోయాడు. వీళ్ళది స్పీడ్ సూర్యుడు అట్టా ఉంటుంది. అనేటికి జనమంతా వచ్చేసారంట. వెంటనే అయ్యా స్వామి వీరుడు కాదు సూర్యుడు కాదు, నేను తాజుద్దీన్ బాబా భక్తుడునయ్యా, ఆయన తన ప్రయాణికి మొదట అంగీకరించలేదు, చివరికి బలవంతం మీద నడుస్తూ
ఒక ఆకు నా దగ్గర ఇచ్చాడు, ఆకు మహత్యమే ఇదంతా, ఆయన మహత్యమే నా మహత్యమే కాదన్నాడు. మన చూపుడికి మాత్రం ఆకే, కానీ అందులో ఉన్నది ఆ నిర్జీవ శక్తి. ఈ సంఘటన ఏదైనా వెంకటేశ్వర చర్చలో జరిగింది. వెంకటేశ్వరంలో కూడా ఇదే సంఘటన. ఎదురు బండి పోతా పడడం కావచ్చు, ఆ తర్వాత వచ్చి రోసిరెడ్డి చీకట్లో ప్రయాణం సాగించడం కావచ్చు. అదే వెంకటేశ్వర స్వామి ఒక తిరణ్ వీరరావు స్వామి ఒక చిన్న పాత పేరు ఒకటి ఇచ్చి, ఒరే ఇది నువ్వు ఎవరికి రోగం వస్తే పో అంటే పోతుందిరా అని చెప్పడం కావచ్చు. చిన్న గుడ్డ పెరిగి పో అంటే ఆడపోతుంది. ఆయన మహత్యం. రెండోది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే, మహాత్ముల యొక్క ఎప్పుడైతే వాడు వద్దని పని మనం చేయకూడదు. నానచంద్ర గారు నేను ఊరికి పోవాలి పోరని కరం అంటాడు. ఏమైంది? బండి బాల్తా పడింది. మన తడుముకుంటూ వచ్చినాడు, బాబా నొప్పారు. అప్పుడు బాబా ఒక మాట అంటాడండి, అడగడం ఎందుకు, వద్దంటే వెళ్ళడం ఎందుకు. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలండి. పక్కన అడగవా కనిష్టంగా నొప్పు అంటే నపమాని మీద తేవాలా, అది మన ఆలోచన. అందుకే గీకతం అయింది. ఏ భగవంతుడి దగ్గర ఒక చీట్లు వేస్తారండి చాలామంది, వేస్తారు. మనకి ఇష్టం అనుకుని మళ్ళీ ఇంకోసారి వేస్తారు, మళ్ళీ మూడుసారి వేస్తారు. ఇష్టం వచ్చిన బాబా నువ్వు చెప్పావు కానీ వేసుకోకపోతున్నాడు. అది జరగదా? కోపం ఆయన మీద. నువ్వు చెప్తే కదా భయా నాకు అయింది. మన యొక్క ఆలోచనలు ఎలా ఉంటుంది అక్కడ. మరి ఏమి విశ్వసించాం వాళ్ళు మనం అంటే విశ్వసించడం నటిస్తున్నాం మనం ఇక్కడ. నిజమైన భక్తుడికి ఎప్పుడు కూడా భగవత్ రక్షణ ఎప్పుడు ఉంటుందండి. మృత్యువు నుంచి రక్షించాడు అంటే ఆయన శక్తి సంపన్నుడు మనం ఎలా వర్ణించగలం? అంటే తన భక్తుడిని ఎప్పుడూ కంటికి రెప్పలా కాపాడుకుంటూనే ఉంటాడు. నాన్న వెళ్ళిపోయాడు, దెబ్బలేగా తెలియందా, ప్రాణం పోవలసింది కదా, మరి దెబ్బలు తగ్గించాడు కదా అంటే కదా గుణపాఠం. అంటే మహాత్ముల హతతో ఏ వస్తువైనా అది అత్యంత శక్తివంతమైనది అని మనం గుర్తించాలండి ఇక్కడ. అంటే మృత్యు నుండి కూడా రక్షిస్తున్నాడు. ఒకసారి ఈ బాబాతో స్వయంగా తనకు అనుభవాలే కాకుండా బాబా పిచ్చాసుపత్రిలో ఉండే వాళ్ళకి అనేక అనుభవాలు కూడా ఇచ్చేవాడట. ఒకసారి బొంబాయిలో ఒక పెద్ద సేట్ వచ్చాడు. ఆయన తండ్రికి తీవ్రంగా జబ్బు చేసింది. పెద్ద డాక్టర్ అందరూ రోగ నివారణ చేయలేకపోయారు. బాబా దగ్గరకు వచ్చాడు. వెంటనే సేట్ తన కథను ఇంకా అని చెప్పక ముందే, ఏది వాళ్ళ నాన్నకి బాగలేదు, బాబా గురించి విన్నాడు, వాళ్ళ తండ్రికి ఎక్కడ రోగం తగ్గలేదు. వెంటనే బాబా దగ్గరికి వచ్చాడు. ఇంకా బాబా చెప్పబోతాడు, తాతయ్య దగ్గరికి వచ్చి చెప్పబోతాడు. వెంటనే అన్నాడు, నువ్వు ఇంటికి వెళ్ళు, నీ తండ్రికి జబ్బు నయమైంది. ఏది మాటకి నోరు కూడా చదవలేక, నువ్వు ఇంటికి వెళ్ళు, మీ తండ్రి జబ్బు తగ్గిపోయింది. ఇది బాబా చిత్రం రాలేదా? దీచి తమ్ముడికి కావచ్చు, తది భార్యకి కావచ్చు, మేడం అది బాగా నింపబడుతుంది మేము మీ భార్యకి, నేను తగ్గిస్తాను, తగ్గిపోయింది పో అడుగు, తగ్గిపోయా. బాబా నా తమ్ముడికి నేను సహాయం చేయాలనుకున్నాను, నేను చేస్తాను రా, ఒక తమ్ముడికి జ్వరం తగ్గిపోయా. అంటే ఇక్కడ మహాత్ముల యొక్క దివ్యత్వంతో ఒకటే విధంగా ఉంటుందండి, తేడా ఎక్కడా ఉండదు, మనకు కనిపించదు, మనకి రూపాలే వేరు. ఆ సత్యాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. ఇతనికి ఏం అర్థం కాల, ఇది సరే నా బాధ తట్టుకోలేక ఈ మాట అన్నాడు కావాలినా, అంతే కదా, అందరూ కోరికలు తిరుగుతున్నాడు కదా, ఇంకా నా బాధ తట్టుకోలేక చెప్పుంటాడేమో. అయినా సరే అంటే అక్కడి నుంచి టెలిగ్రామ్ కొట్టాడు, అక్కడి నుంచే టెలిగ్రామ్ కొట్టాడు. అక్కడ మా నాన్న ఎలా ఉన్నాడు చెప్పమనేసి, ఏది బాగా చెప్పాడు చెప్పని చెప్పాడు. వెంటనే వచ్చాడు, అయ్యా ఇప్పుడేమి లేచి కూర్చుంటున్నాడు అన్నాడు. లేచి కూర్చొని భోజనం చేస్తాను అన్నాడు. అంటే అక్కడే ఉన్నాడు కదా, చెప్పలేదు, పిల్లలకి సమాధానం వచ్చేసేది. ఎలా ఉంటుంది ఆ సన్నివేశం చూడండి ఎలా ఉంటుందో. నేను చెప్పలే ఆయన నయం చేశాడు, మళ్ళీ అనుమానం వచ్చా, మళ్ళీ టెలిగ్రామ్ కొడుతుంది, నిజమని తేలే, బాబా ఆడే కూర్చున్నాడు, నేను ఈడే ఉన్నాను. ఎలా ఉంటుంది నా పరిస్థితి? అడిగితేనే అమ్మ పెడుతుంది, అడగకుండా నేను చూస్తున్నాడు ఇలా.
అంటే ఏంటి? మన యొక్క బాగోగులను నిరంతరము భగవంతుడు పర్యవేక్షిస్తూనే ఉంటాడు. అల్లుడికి కళ్ళ పరిమితం అయిపోయింది. ఇంకా పెద్ద సేటు కదా, ఆ కృతజ్ఞతగా ఆ గ్రామంలో ఆ ప్రాంతంలో అన్న సందర్భన అన్ని చేసి పంపించాడు. ఏ తర్వాతకి ఒకసారి కొబ్బరి పడుకున్నాడు. బాబా దగ్గరికి వెళ్ళాడు. బాబా అతని దగ్గరికి వెళ్ళాడు. అతను ఒక బాబాని ఆరాధించేవాడు, పూజించేవాడు, విశ్వాసం కలిగేవాడు భగవంతుడి పట్ల. వెంటనే బాబా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇల్లు ఖాళీ చేయరాడు. మా ఇంట్లో కూర్చొని ఇల్లు ఖాళీ చేయమంటున్నాడు. ఏంది? వెంటనే వస్తువులంతా జాగ్రత్తగా బయట ముందు తీసుకొచ్చేసేయి. బాగానే ఉంది, అంతా బాగుంది, ఏముంది బాబా చెప్తున్నాడు ఇల్లు ఖాళీ చేయమంటున్నాడు. అలాగే అర్థం కాలేదు. సరే, ఎందుకంటే బాబా మీద విశ్వాసము, బాబాకి ఇది తెలిసిన వల్ల వెంటనే అనమాట గౌరవంతో ఆయన చెప్పినట్లు చేశాడు. చేసిన మరుక్షణం రాత్రికంతా ఇల్లు కూలిపోయింది. వాతావరణం బాగానే ఉంది. ఆ రాత్రికి ఏ ప్రళయం వచ్చిందో, సాయంకాలం బాగుంది, సాయంకాలం ఖాళీ చేయమన్నాడు, ఖాళీ చేయించాడు, అది ఇల్లు కూలిపోయింది. ఆ ఇంట్లో ఉంటే వాళ్ళ పరిస్థితి ఏమిటి? ఆ కుటుంబ పరిస్థితి ఏమిటి? ఆ కుటుంబం మృత్యుని రక్షించాడా లేదా బాబా? అనేటువంటి బాబా ఎవరు? మృత్యువును కూడా తన అధీనంలో ఉంచుకునేవాడు, మృత్యువును కూడా శాసించేవాడు. అది తాజుద్దీన్ బాబాలో ఉన్న గొప్ప దివ్య మహత్యం. ఈ సంఘటన మనకి ఎక్కడ ఉంది? ఇంకో దగ్గర గురుచరిత్రలో వస్తుంది. వాసుదేవానంద స్వామి విషయంలో, వాసుదేవానంద స్వామి విషయంలో కూడా ఇదే సంఘటన జరుగుతుంది. మరి ఆ హిందువా ముస్లిమా? హిందువా ముస్లిం ఏమి ఉండదండి అక్కడ. ప్రతి ఒక్క విషయంలో కూడా సరే మహాత్ములంతా కూడా ఒకే విధానంలో ఉంటుంది, ఒకే దివ్యత్వం నిండి ఉంటుంది. కాబట్టి మనం చేసేది వాళ్ళ పట్ల గౌరవము, విశ్వాసము ఎంత మేరకు ఉంటుంది గుర్చుకోవాలి దానికోసమే. అది వారి సంస్కారాన్ని బట్టి వారికి కలుగుతుంది. ఇక్కడ బొంబాయి సేట్ కథ కావచ్చు, ఇప్పుడు డాక్టర్ మజీద్ విషయంలో కావచ్చు. అంటే అండి, చిన్న ఆకు ద్వారా అతనికి మృత్యువు నుంచి కాపాడబడ్డాడంటే మహాత్ముల యొక్క స్థితి దివ్యత్వం ఎంత మేరకు మనం గుర్తించాలి. కాబట్టి మృత్యు శాసకుడు తాజుద్దీన్ బాబా. మహాత్ముల యొక్క దివ్యచరిత్ర అంతా కూడా ఈ విధంగానే ఉంటుంది. కాబట్టి వాళ్ళ యొక్క అద్భుత మహిమలను మన హృదయంలో నింపుకుంటూ మననం చేసుకుంటున్నప్పుడు ఆ భావం, ఏ భావం? భగవంతుడి పట్ల విశ్వాసము అనే భావం దృఢపడుతుంది. ఆ దృఢపడానికి మహాత్మ జీవితాన్ని కూడా మనం పారాయణ చేయవలే, సత్సంగం వినవలే. అందుకోసం భరద్వాజ మహర్షి గారు మనకి అనేక మహాత్మ చరిత్రలను అందించారు. స్వస్తి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. श्री सच्चिदानंद सद्गुरु अवधूत ताजुद्दीन बाबा महाराज की जय.